Hello friends, in this lecture I will explain about a derivation using leftmost as well as rightmost derivation of a context free grammar. For example, take a grammar v is equal to only only a variable s and the terminals are a and b, and the production rule is s tends to sbs or a, and the start symbol is s, and you have to derive a string ba using both leftmost as well as rightmost. First let us see how to derive a string using leftmost derivation. Okay, leftmost derivation in the sense you have to replace the string of leftmost terminal. Okay, each step in the derivation you have to replace the leftmost non-terminal. Okay, in the rightmost you have to replace rightmost non-terminal. Okay, so always we have to replace non-terminals. Here we have to replace leftmost non-terminal. Okay, so first observe the given string. Okay, so ఇప్పుడు యాక్చువల్గా మనకి ఇచ్చిన ప్రొడక్షన్ రూల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ టెన్స్ టు ఎస్బిఎస్. సో ఈ ఎస్ ప్లేస్లో అంటే నాన్ టర్మినల్ని మనం రీప్లేస్ చేయాలి. సో ఈ నాన్ టర్మినల్ని టర్మినల్తో రీప్లేస్ చేస్తే ఏబిఎస్ అంటే ఇలా లెఫ్ట్ నాన్ టర్మినల్ని కనుక రీప్లేస్ చేస్తే లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అంటాం. అలా కాకుండా ఎస్ టెన్స్ టు ఎస్బిఎస్ రాసి ఈ రైట్ మోస్ట్ ప్రొడక్షన్లో ఉన్న సింబల్ని కనుక ఫస్ట్ మీరు రీప్లేస్ చేస్తే దిస్ ఈజ్ రైట్ మోస్ట్ డెరివేషన్. ఓకే, డిపెండింగ్ అపాన్ అంటే మీకు ఇచ్చిన క్వశ్చన్ని బట్టి లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అంటే యూ హ్యావ్ టు రీప్లేస్ ద లెఫ్ట్ మోస్ట్ నాన్ టర్మినల్. ఓకే, విత్ ఏ ప్రొడక్షన్. Whereas in rightmost derivation you have to replace with the non-terminal of rightmost. Okay, so first let us see leftmost derivation. Okay, so ikkada manaki ichina first string enti ante s tends to we have to take s b s. Now you have to replace this s. So mana string mottham observe cheste ఈ ఎస్ ప్లేస్లో ఏ రాస్తే మనకు వచ్చే స్ట్రింగ్ ఏంటి, రెండిట్లో ఏబిఏ అంటే ఇది వస్తుంది, అలానే ఏబిఏ. సో ఈ మధ్యలో బి ఉండాలి అంటే దిస్ ఎస్ మస్ట్ బి రీప్లేస్డ్ విత్ ఎస్బిఎస్. ఓకే, సో ఎస్ బి అలానే ఉంది, ఎస్ అలానే ఉంది. ఓకే, నౌ లెఫ్ట్ మోస్ట్ ఆల్వేస్ లెఫ్ట్ మోస్ట్ని రీప్లేస్ చేసుకుంటూ రావాలి మనం. సో ఈ ఎస్ని ఇప్పుడు ఎలా రీప్లేస్ చేయాలి, మనకి ఏ వస్తే చాలు కాబట్టి S is replaced with A. Next again this S place లో కూడా మనకి ఏం రావాలి, ఏనే రావాలి కాబట్టి this S is replaced with A. Now you have only the last S. Now you have to replace it. Oh sorry, SB Sతో రీప్లేస్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చేసింది మనకి స్ట్రింగ్ ఏబి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ మోస్ట్ కాబట్టి లెఫ్ట్ ఇదే రాయాలి, అంతేగాని దీన్ని రీప్లేస్ చేయకూడదు. మీరు దీన్ని రీప్లేస్ చేసుకుంటూ రావాలంటే లెఫ్ట్ మోస్ట్ నాన్ టర్మినల్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ రీప్లేస్ చేసుకుంటూ రావాలి, అంతేగాని ఒకే డెరివేషన్లో ఒకే లైన్లో ఎట్ ఏ టైమ్ ఇక్కడ ఏ రాసేసి ఇక్కడ ఏ రాసేసి ఇక్కడ ఏ రాయటం అట్లా చేయకూడదు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్బిఎస్లో ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ని నేను రీప్లేస్ చేశాను విత్ వాట్ ఎస్బిఎస్. ఓకే, మళ్ళీ ఎస్బిఎస్లో రెండిట్లో ఒకేసారి సబ్స్టిట్యూట్ చేయట్లా, అగైన్ లెఫ్ట్ మోస్ట్ నాన్ టర్మినల్ ఏదైతే ఉంటుందో దాన్నే మీరు రీప్లేస్ చేయాలి. నెక్స్ట్ లెఫ్ట్ మోస్ట్ ఏదైతే ఉందో అది. ఇప్పుడు నెక్స్ట్ లెఫ్ట్ మోస్ట్ ఏంటి, ఇక్కడ ఎస్, ఈ ఎస్ని ఎస్బిఎస్గా రాసాం. ఇప్పుడు ఈ రెండిట్లో మళ్ళీ లెఫ్ట్ మోస్ట్ ఏంటి, ఈఎస్. కాబట్టి అగైన్ ఆ ఎస్ని ఇప్పుడు మనం దేంతో రీప్లేస్ చేస్తే సరిపోతుంది, ఏతో. నెక్స్ట్ ఇంకా మిగిలిన ఒకే ఒక్క నాన్ టర్మినల్ ఏంటి అంటే ఎస్, కాబట్టి దాన్ని ఏతో రీప్లేస్ చేసేస్తాం. ఎప్పుడైనా సరే లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ చేయడం ఈజీ అండి. సో రైట్ మోస్ట్ డెరివేషన్ అడిగినా సరే మీరు ఎగ్జామ్లో లెఫ్ట్ మోస్ట్ చేసి దాని నుంచి రైట్ మోస్ట్ డెరివేషన్ చేయడానికి ట్రై చేయండి. ఎట్ ఏ టైం రైట్ మోస్ట్ చేయాలి అంటే ఇట్ ఈస్ సమ్వాట్ డిఫికల్ట్, అంటే మనకి రైట్ ఏది సబ్స్టిట్యూషన్ వస్తుంది అనేది కాస్త డిఫికల్ట్ అవుతుంది చేయటం. ఓకే, ఇప్పుడు రైట్ మోస్ట్ డెరివేషన్ చూద్దాం. ఎస్ టెన్స్ టు ఎస్బిఎస్. ఓకే, ఈ ఎస్బిఎస్లో రైట్ మోస్ట్ అంటే ఈ ఎస్ని మీరు రీప్లేస్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో ఈ ఎస్ని ఎలా రీప్లేస్ చేసాం, ఎస్బిఎస్గా రీప్లేస్ చేసాం. సో ఎస్బిఎస్గా మార్చండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రైట్ మోస్ట్ ఏంటి, ఈఎస్ని రీప్లేస్ చేయాలి.
ఈ లాస్ట్ ఎస్ని ఎలా మార్చాం, ఏగా మార్చాం. నెక్స్ట్ ఈఎస్ని రీప్లేస్ చేయాలి. ఈఎస్ని మళ్ళీ ఎలా మార్చాం, ఏగా రీప్లేస్ చేసాం. నౌ యూ హ్యావ్ టు రీప్లేస్ విత్ దిస్. సో దిస్ ఎస్సీస్ విల్ బి రీప్లేస్డ్ విత్ ఎస్బిఎస్. ఓకే, మళ్ళీ రైట్ మోస్ట్ ఇప్పుడు ఏదవుతుంది, ఈఎస్ అవుతుంది. అగైన్ దిస్ ఎస్సీస్ విల్ బి రీప్లేస్డ్ విత్ ఏ. సో అగైన్ దిస్ ఎస్ విల్ బి రీప్లేస్డ్ విత్ ఏ. ఓకే, ఇక్కడ మనం బి మర్చిపోయాం. ఐ ఫర్గట్ బి. ఓకే, ఎస్బిఎస్ తర్వాత బి. సారీ. ఓకే, సో కాబట్టి మనకి లెఫ్ట్ మోస్ట్ చేసేసుకొని వచ్చేస్తే మీరు రైట్ మోస్ట్ రీప్లేస్ చేసుకుంటూ రావటం ఈజీ అయిపోతుంది. ఓకే, సో లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అన్నప్పుడు లెఫ్ట్ మోస్ట్లో ఉన్న నాన్ టర్మినల్ని రీప్లేస్ చేయాలి. వన్ స్టెప్లో వన్ నాన్ టర్మినల్ని రీప్లేస్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. రైట్ మోస్ట్ అన్నప్పుడు రైట్ మోస్ట్లో ఉన్న నాన్ టర్మినల్ని రీప్లేస్ చేయాలి. అగైన్ ఓన్లీ వన్ స్టెప్లో వన్ నాన్ టర్మినల్ని మాత్రమే రీప్లేస్ చేసుకుంటూ రావాలి. ఓకే, దిస్ ఈజ్ ద వే ఆఫ్ డూయింగ్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ యాజ్ వెల్ యాజ్ రైట్ మోస్ట్ డెరివేషన్. అట్లానే వీటికి కరస్పాండింగ్గా యూ కెన్ క్రియేట్ డెరివేషన్ ట్రీ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లెఫ్ట్ మోస్ట్ ట్రీకి డెరివేషన్ ట్రీ కూడా మిమ్మల్ని డ్రా చేయమన్నారు అనుకోండి సైమల్టేనియస్గా. సో ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ఎట్లా చేస్తాం, డెరివేషన్ ట్రీ ఎట్లా డ్రా చేస్తాము, మీరు తీసుకున్న టర్మినల్కి ఎలా రీప్లేస్ చేశారు. ఎస్ విత్ రీప్లేస్డ్ విత్ ఎస్బిఎస్, ఎస్బిఎస్. నౌ దిస్ ఎస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఎస్బిఎస్. దిస్ ఎస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఏ. నెక్స్ట్ ఈఎస్ని రీప్లేస్ చేశారు కాబట్టి ఇంకొంచెం డౌన్ యారో. నెక్స్ట్ ఈఎస్ని రీప్లేస్ చేసాం. ఎట్లా రీప్లేస్ చేసాం, ఎస్ బిఎస్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ ఏ. సో నౌ ఏ బిఏ and this is BA, BA. So this is the given string. ఇట్లా డెరివేషన్ ట్రీ డ్రా చేస్తారు. థ్యాంక్ యూ.